జనార్దనాయ నమః. స్వామిని వెళ్ళి మీరే ప్రార్థన చేయండి. ఆయన కాళ్ళ మీద పడండి. ఆయన దయామయుడు. ఎంత తొందరగా కోపం వస్తుందో అంత తొందరగా ప్రసన్నమైపోతాడు. నాశనమైన దక్షిణ యజ్ఞం మళ్ళీ బాగా జరిగి, ఎందుకంటే స్వామి సంతృప్తి పొంది పూర్తి అవ్వాలని మీరు కోరుకుంటే వెంటనే వెళ్లి శివప్రభువును క్షమాభిట్టు పెట్టమని కోరుకోండి, వేడుకోండి. మీరు చేసిన పని వల్ల ఆయనకు ప్రియురాలైన సతీదేవితో వియోగం కలిగింది కాబట్టి, ఆయన హృదయం మీ చెడు మాటలతో గాయపడింది కాబట్టి, ఆ మహాదేవుడికి కనుక కోపం వస్తే ఆ క్షణంలోనే లోకపాలకులతో సహా ఈ జగత్తంతా నశించిపోతుంది. నాగం నయజ్ఞో నయూయమన్యే ఏ దేహబాజో మునయశ్చ తత్వం విదుః ప్రమాణం బలవీర్యయోర్వ యస్యాత్మతంత్రస్య క ఉపాయం విదిత్సేత్. శివుడు సర్వస్వతంత్రుడు. ఆయన యథార్థ స్వరూపం గాని బలపరాక్రమాలు గాని ఇంతటివి అని నాకు తెలియదు. విష్ణువు, ఇంద్రుడు మొదలైన దేవతలకు, మహర్షులకు కూడా తెలియదు. దేహదారులైన ప్రాణులు ఎవరికీ కూడా తెలియదు. ఆయనను గురించి తెలుసుకోవటం ఎవరికీ సాధ్యం కాదు. అలాంటి శివుడే కోపం వస్తే ఇక ఆ కోపాన్ని తగ్గించాలనే ప్రయత్నం ఎవరు చేస్తారు చెప్పండి? ఆ పని చెయ్యటానికి ఎవరు సాహసిస్తారు అని బ్రహ్మదేవుడు దేవతలకి ఈ విధంగా హితాన్ని ఉపదేశించాడు. తరువాత దేవతలను, ప్రజాపతులను, పితృదేవతలను అందరినీ వెంటబెట్టుకొని శివుడి కొరకు కైలాసానికి బయలుదేరాడు. త్రిపురాసుర సంహారకుడైన శివదేవుడికి పర్వతాలలోకెల్లా ఉత్తమమైన కైలాస పర్వతం ఎంతో ప్రియమైన నివాసం. సిద్ధులుగా జన్మించటము, ఔషధులు, తపస్సు, మంత్రము, యోగము అనే 5 పద్ధతుల్లో ఏదో ఒక దానితో సిద్ధులైన దేవతలు కైలాసాన్ని సేవిస్తారు. అక్కడ అన్ని కాలాల్లోనూ గంధర్వులు, కిన్నరులు, అప్సరసలు నివసిస్తూ ఉంటారు. కైలాస పర్వతం యొక్క శిఖరాలు శ్రేష్టమైన వివిధ మణులతో నిండి ఉంటాయి. అటువంటి కైలాస పర్వతానికి బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి వెళ్ళాడు. పక్షులకు చిగుళ్లను, పళ్లను అందిస్తున్న చెట్లతో ఆ పర్వతం తన చేతులను పైకెత్తి పక్షులనే అతిథులను ఆహ్వానిస్తుందా అన్నట్లుగా ఉందట. అక్కడ కదులుతున్న ఏనుగులను చూస్తుంటే ఏనుగుల్ని పర్వతమే కదులుతుందా అన్నట్లుగా ఉంది. బంగారు రంగు గల 100 రేకుల పద్మాలతోనూ, గన్నేరు ఎలకులు జాజిమల్లె తీగలతోనూ, అంటే యాలక్కలు తెలుసు కదా మనకు, ఆ యాలక్కలతోనూ, ఉత్తరేణి మొక్కలతోనూ, పువ్వుల గురివింద చెట్లతోనూ అది సుందరంగా ఉంది. పనస, మేడి, రావి, జువ్వి, మర్రి, ఇంగువ, భుజపత్తిరి, పోక, నేరేడు, రాజపోగ వృక్షాలతో అది ప్రకాశిస్తుంది. ఇన్ని చెప్పుకొని వచ్చాడు కదా, అసలు ఇన్ని చెట్లు మనం ఎక్కడ చూస్తామండి? అసలు ఫోటో అయినా ఉందో లేదో తెలియదు మనకు. అందుకని మనకు తెలిసినటువంటి చెట్లను రక్షించుకోవాలనేదే మనకు తపన కదా. అందుకే మాటి మాటికి భాగవతంలో కూడా ఈ చెట్లను గురించి చెప్పాడు, ఈ పక్షులను గురించి చెప్పాడంటే ఇంక మనం ప్రకృతిని గురించి ఎంతగా మనం ఆరాధన చేయాలా. ఆ కైలాస పర్వతంలోని ఉండేటువంటి చెట్లను, అక్కడుండే పూల చెట్లను, ఒకే ఫలాన్ని ఇచ్చేటువంటివి, నిరంతర ఫలాన్ని ఇచ్చేటువంటిది, సుగంధమైనటువంటివి ఎన్ని చెప్పుకొని వచ్చారు. ఈ అందము, కైలాస పర్వతమే ఒక అందము.
ఇక దాంట్లో ఉండేటువంటి సౌందర్యము, ఆ సరస్సుల యొక్క సౌందర్యము, అక్కడ చెట్ల యొక్క సౌందర్యము, పూల యొక్క సౌందర్యము, రంగురంగులు, ఒక రంగు కాదు, పొద్దున ఒక రంగు, మధ్యాహ్నం ఒక రంగు, సాయంకాలం ఒక రంగు, రంగులు మారుతూనే ఉండేటువంటి చెట్లు, పువ్వులు, గమగమ సువాసన, మంచి ధ్వనులు, ఆ పక్షుల యొక్క ధ్వనులే కాకుండా ప్రాణులు కదులుతూ ఉంటే కొండ కదిలినట్టుగా ఉంది అంటారు ఏనుగులు. ఇక ఇటువంటి ఈ కైలాస పర్వతంలో దేవతా స్త్రీలు, మునులు, వీళ్ళందరూ సిద్ధులు, ఒకరా ఇద్దర, అన్ని దేవతలు ఇక్కడ విహారం చేస్తూ ఉంటారు, తపస్సు చేస్తూ ఉంటారు. అటువంటి అందుకనే కైలాస పర్వతము, కైలాసం అంటూ శివుడికి చాలా ఇష్టమైనటువంటిది. కైలాసాన్ని మనకు అవన్నీ కనపడవు, మనకు ఇవన్నీ మాయా కల్పితమైనటువంటి ఒక కల్పం కాదు, మాయాలోకంలో ఉండినటువంటి ఈ ఒక కైలాస పర్వతం అని చెప్పవచ్చు. జనార్దనాయ నమః.